నేను డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో రీసెంట్ టైం లోపల మనకు కేసులు వస్తున్నాయన్నమాట. అంటే నేను చేసేటువంటి వీడియోలు చూసి చాలామంది కేసెస్ అనేవి వస్తున్నారు, పేషెంట్స్ వస్తున్నారు, చాలా సంతోషం. అందులో భాగంగా రీసెంట్ టైం లోపల ఏంటంటే 65 సంవత్సరాల వాళ్ళు కూడా మన దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. ఏంటనంటే, సార్ నా వయస్సు 60 సంవత్సరాలు, ఇప్పుడు నేను సెక్షువల్గా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందా? అంటే ఈ లైఫ్ అంటే 60 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఇంకా రిటైర్మెంట్ లైఫ్ నేను ఇంకా హ్యాపీగా ఉండగలుగుతానా అని చెప్పేసి చాలామంది అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. ఈ విషయం మీలో కూడా చాలామంది కూడా ఈ సందేహం ఉండొచ్చు. ఏంటనంటే 60 సంవత్సరాలు దాటిపోయిందనంటే ఇంకా సెక్షువల్ లైఫ్ అనేది లేదు ఇంకా అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ కూడా హోమియోపతి లోపల, డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అనేది అందుబాటులో ఉందన్నమాట. సో యూజువల్గా ఏంటంటే 60, 45 తర్వాత 45, 50 హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ దేర్ ఆఫ్టర్ 60కి రాగానే ఇంకేంలే అయిపోయిందిలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కొందరి లోపల కోరికలు ఉన్నా కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదని లేకుండా ఉంటుందన్నమాట. సో రీసెంట్ టైం లోపల మన దగ్గరికి ఒక పేషెంట్ కూడా వచ్చారు. సో అతని ఏజ్ వచ్చేసి 62 ఇయర్స్ అండ్ రీసెంట్ లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నా పార్ట్నర్ తోటి నేను చాలా సంతోషంగా ఉన్నాను, సెక్షువల్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేశాను. బట్ జస్ట్ 2 ఇయర్స్ నుండి నేను ఈ సెక్స్ అంటేనే నాకు ఒక రకమైనటువంటి అంటే ఒక ఫియర్ ఏర్పడిపోయింది. సో చేద్దామన్నా కానీ శరీరం లోపలేమో వయసేమో ఎవరికైనా చెప్పుకోవాలంటే వయసు ఇంత ఉంది, ఇంకా ఏంటి కోరికలు ఏంటి అని చెప్పేసి అనుకుంటారని ఒక బాధ. కాకపోతే నాకు చేయాలని కోరికలు ఉన్నాయి, కాకపోతే సెక్స్ చేస్తుంటే త్వరగా వీర్యం పడిపోతుంది, దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్పేసి మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో వయసు అనేది అప్ టు 80 ఇయర్స్ వరకు కూడా మగవాళ్ళ లోపల సెక్సువల్ సామర్థ్యం ఉంటుందండి. సో ఒకవేళ 60 దాటినా కానీ సెక్షువల్గా వీక్నెస్గా ఉందని మీరు బాధపడుతున్నా కానీ దానికి చక్కటి పరిష్కారం డాక్టర్ కేర్ హోమియోపతి, హోమియో వైద్యం అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే యూజువల్గా చాలా రకాల మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు టెంపరీగా హ్యాపీగా ఫీల్ అవుతాను, దాని తర్వాత ఎగైన్ ఆ మెడిసిన్ డిపెండెన్సీ ఏర్పడిపోతుంది అనమాట. అంటే ఆ మెడిసిన్స్ వాడితే కానీ నేను చేస్తాను, లేకపోతే ఆ మెడిసిన్స్ లేకపోతే నేను చేయలేను అనే ఒక భ్రమలో ఉండిపోతున్నారు చాలామంది. సో ఏంటంటే అలా కాకుండా డిపెండెన్సీ లేకుండా న్యాచురల్ వేలో మన శరీరం లోపల ఏంటంటే 60 దాటిన తర్వాత కొందరి లోపల కామన్గా ఏంటంటే డయాబెటీస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంటుంది అనమాట. సో షుగర్ వ్యాధి ఉండడం వల్ల దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది షుగర్ ఉన్నటువంటి దాదాపు 100 మందిలో తీసుకుంటే 70 మంది లోపల ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాళ్ళకు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఈ ప్రాబ్లమ్ను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, థైరాయిడ్ లేదు, ఏ సమస్య లేదు, ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే సమస్య, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకునే వాళ్ళు కూడా హోమియోపతిలో మెడిసిన్స్ వాడచ్చు. కొంతమంది ఏంటంటే రకరకాల మెడిసిన్స్ వాడినాం సార్, మేము యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మాకు ఇంకా దీనికి సొల్యూషన్ లేదు, సర్జరీ ఒకటే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏజ్ అనేది జస్ట్ మనకేమంటే 60 దాటిపోయింది ఇంకేం చెప్పుకోలేము అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన బాడీ లోపల వయస్సు రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం సహజమే. దానిలో భాగంగా యూజువల్గా 45, 50 దాటిన తర్వాత వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, అండ్ విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరి లోపల ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా చేయాలని కోరిక ఉన్నప్పటికీ కూడా మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కారణం ఏంటి, దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని మనం గుర్తించి వాటి రిలేటెడ్గా కౌన్సిలింగ్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ను అధిగమించడానికి మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్గా ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, థైరాయిడ్ లేదు, అయినా కానీ ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేలాగా హోమియోపతి మెడిసిన్స్ తోటి న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి ఈ సెక్షువల్ ప్రాబ్లం అనేది అధిగమించడానికి అవకాశం ఉంటుంది.